లోకంలో మనం నశించిపోకూడదని, ఈ లోకపు చీకట్లో మనం బ్రతికితే నరకానికి వెళ్ళిపోతామని, ఆ నరకానికి వెళ్ళకూడదని దేవుడు తన ఉపకారము ద్వారా అంట రాయబడిందని నేను చెప్తున్నాను. ఏమనుంది అక్కడ? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడమే దేవుడు మనకు చేసిన ఉపకారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించడం ఉపకారం, ఆయన రక్తమును చిందించడం ఉపకారం. ఆయన రక్తము ద్వారా కడగబడిన వారందరూ కూడా క్రీస్తు ద్వారా ఉపకారము చేయబడిన వారే. ఆయనతో పాటు క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో, మహదైశ్వర్యములో వారు చీకట్లోనికి వెళ్ళక, వారు నరకంలోనికి వెళ్ళక క్రీస్తుతో కూడా యుగ యుగాలు ఆయనతో కూర్చుండబెట్టాలని మనందరికీ దేవుడు ఉపకారం చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో కూడా ఉపకారం చేశాడు దేవుడు. మనకేం చేశాడు ఏంటి అని అంటే, నువ్వు పొందుకున్న రక్షణ. క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన ఆ రక్షణ ద్వారానే మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, స్వస్థత వచ్చింది, పరలోకానికి మార్గము ఏర్పడింది. ఇదంతా కేవలం దేని ద్వారా? దేవుడు ఉపకారం చేశాడు. ఆ ఉపకారం ద్వారా మాత్రమే మనం ఏం చేయబడ్డాం? రక్షించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.